Hey guys, back to my channel Nuhi's Dream. నేనైతే మస్తున్నా గైస్, మీరు అందరూ ఎట్లున్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నా పేరు అనుష, నేనైతే కెనడాలో మాస్టర్స్ చేస్తున్నా. నేను మాస్టర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందిస్తూ ఉంటాను అనమాట. మీరు ఎవరైనా మాస్టర్స్ కి వస్తున్నారు, ఫ్రెండ్స్ కానీ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ మాస్టర్స్ కి వస్తుంటే ఈ ఛానల్ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుండొచ్చు. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ వీడియోకి వస్తే మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇన్ కెనడా. నాకు తెలుసు మనందరిలో ఈ క్వశ్చన్ పక్కా ఉంటుంది. మనం మాస్టర్స్కి ఆల్రెడీ లోన్ అవన్నీ తీసుకొని యూనివర్సిటీ ఫీజ్ కానీ జిఐసి కానీ ఇవన్నీ పే చేసుకుంటున్నాం కదా. ఇవి కాకుండా మనకి ఎక్స్ట్రా ఇంకేమేమి ఖర్చులు అయితే అసలు మంత్లీ ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ఎంత ఎక్స్పెన్సెస్ అయితే అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తా. నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా అన్ని క్యాలిక్యులేషన్ వేసుకునేటప్పుడు మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నా. బికాస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనకు తెలియడానికి. సో ముందుగానే తెలుసుకుంటే బెటర్ అన్నట్టు. సో మనకి మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేవి ఒకటే దానిపైన ఉండదు కదా. నేను ఇప్పుడు ఈ వీడియోలో మనకు మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేది 5 కేటగిరీస్ గా డివైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసి రెంట్. సో మోస్ట్లీ 50% ఆఫ్ అవర్ ఎక్స్పెన్సెస్ గోస్ టు రెంట్. అండ్ మీ అందరికీ తెలుసు కెనడాలో హౌసింగ్ క్రైసిస్ నడుస్తుంది. సో హౌస్ రెంట్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. మీకు ప్రైవేట్ రూమ్ కావాలి అంటే అసలు బిలో 500 బిలో 550 ఎక్కడ దొరకదు. ఒకప్పుడైతే 450లో కూడా ప్రైవేట్ రూమ్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ముందు నుంచి ఉన్న వాళ్ళు అంతనే కడతారు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ లో అయితే 500కి అసలు ప్రైవేట్ రూమ్స్ దొరుకుతలేవు గైస్. అండ్ ఏరియాస్ ని బట్టి కూడా చేంజ్ ఉంటుంది ఈ రూమ్ రెంట్ లా. బికాస్ నా ఫ్రెండ్స్ ఎవరైతే వేరే చోట ఉంటున్నారో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కడతారు. వాళ్ళు షేరింగే 500 కడుతున్నారు. మేమైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక షేరింగ్ టు 550 మధ్యలో కడుతున్నాం. మినిమం ఎస్టిమేషన్ చెప్పాలి అంటే మీరు షేరింగ్ రూమ్స్కి వెళ్ళాలి అంటే 300 కూడా దొరకడం చాలా కష్టం ఇప్పుడు సిచ్యువేషన్లో. సో ఒక 400 నుంచి 500 550 వరకు షేరింగ్, అంతకంటే ఎక్కువ షేరింగ్ అయితే పెట్టకండి. ఛాన్స్ లేకపోతే ఏం చేయలేము. బట్ స్టిల్ మాక్సిమం షేరింగ్ అయితే ఇంకా లీస్ట్ ప్రాబబ్లీగా వెళ్ళినా కూడా 350 నుంచి 550 అంతే, అంతకంటే ఎక్కువ అయితే షేరింగ్ వెళ్ళదు. మాది కొంచెం పాత ఇల్లు కాబట్టి నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 500 కడుతున్నా ప్రైవేట్ రూమ్కి. బట్ నా ఫ్రెండ్స్ ఎవరు కూడా ప్రైవేట్ రూమ్స్కి 500 కడతలేరు. వాళ్ళు మినిమం 550 570తో స్టార్ట్ అవుతుంది. నేను నా ప్రకారం చెప్తున్నా. రూమ్ రెంట్ ఒక 500 తీసుకోండి. దీన్ని ఐఎన్ఆర్లో చెప్పాలి అంటే ఒక 30,000 అన్నట్టు. సో 30,000 ఒక ఓన్లీ రూమ్ రెంట్. మీరు ఇంకా తక్కువ పెడితే మీరే మనీ సేవ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ వెళ్తే చెప్పలేము. సో మాక్సిమం మనకు వచ్చేదంతా రూమ్ రెంట్కే వెళ్ళిపోతుంది. రూమ్ రెంట్ తర్వాత మనకు చాలా ఇంపార్టెంట్ మొబైల్ బిల్ ఆర్ వైఫై. సో మనకి ఇంటర్నెట్ లేకపోతే మనకి ఏం గడవదు, ఏం చేయలేము కూడా. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా మనకి ఎక్కడ తెలియదు. గూగుల్ మ్యాప్స్ ఇవి ఇట్లానే ఉంటాయి కాబట్టి ఇంటి నుంచి బయటకు వెళ్తున్నామంటే అసలు మనకి నెట్ లేదని గడవదు. అండ్ మోర్ ఓవర్ మనం ఉండే జనరేషన్లో ఇంటర్నెట్ లేకుండా, సాంగ్స్ వినకుండా, రీల్స్ చూసుకోకుండా మనం అసలు ట్రావెల్ కూడా చేయం. మొబైల్ బిల్, మొబైల్ డేటా ఇవేం లేకపోతే మనకు అసలు డే కూడా గడవదు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే. మొబైల్ బిల్స్ ఇక్కడ మనం తీసుకునే దాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇక్కడ రాజర్స్, వర్జిన్ ప్లస్ బెల్ ఇట్లాంటి మొబైల్ నెట్వర్క్స్ ఉంటాయి అనమాట. సో ఒక్కొక్క మొబైల్ నెట్వర్క్ మనకు ఒక్కొక్కటి ఆఫర్ చేస్తూ ఉంటుంది. రాజర్స్ ఈజ్ అ బిట్ కాస్ట్లీ కానీ ఆఫర్స్ కూడా ఇస్తుందంట. మీరు ఒకసారి జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలిసిపోతుంది. జస్ట్ అన్ని నెట్వర్క్స్కి వెళ్ళి చెక్ చేసుకోండి. మీ ఏరియాలో ఏ నెట్వర్క్ బాగుందో అది తీసుకోండి. అండ్ మోర్ ఆఫర్స్ ఏమున్నాయో అవి తీసుకోండి. మీరు ఏ నెట్వర్క్ తీసుకున్నా ఇంచుమించు ఒక దగ్గరనే ఉంటాయి. 30 to 50 వరకు మంత్లీ పడుతుంది అనమాట మనకు మొబైల్ బిల్. దాంతోపాటు వాడు 50 GB పర్ మంత్కి అట్లా ఇస్తాడు. మస్తు సరిపోతుంది. కానీ వైఫై లేకుంటే కష్టం. ఇంట్లో వైఫై లేదనుకోండి, మనం అసైన్మెంట్స్ చేసుకోవాలి. ఇక్కడ కల్చర్ అంతా అసైన్మెంట్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్, ఆన్లైన్ క్లాసెస్ ఈ కల్చర్ ఉంటుంది కాబట్టి ఆ 50 GBతోని 1 month మొత్తం ఇంట్లో బయటకు చాలా కష్టం. సో సపరేట్గా వైఫై పెట్టించుకోవాలి. ఒక సింగిల్ పర్సన్ వైఫై మొత్తం వాళ్ళే పెట్టుకోవాలి అంటే $60 పడుతుంది. బట్ మేము ముగ్గురం షేర్ చేసుకుంటున్నాం దాన్ని. సో పర్ పర్సన్ 20 వేసుకుంటున్నాం. వైఫై అనేది మాక్సిమం ఇంట్లో అందరు షేర్ చేసుకుంటారు కాబట్టి 50 to 20 కంటే ఎక్కువ పడదు గైస్. మనకు మొబైల్ బిల్ వచ్చి 30 to 40 ఆర్ అట్లా అని చెప్పిన కదా. సో అది అరౌండ్ 1800 to 2000 INRలో. వైఫై బిల్ వచ్చేసి 1200 అనుకోండి గైస్ ఇంచుమించు. సో మన సెకండ్ బిగ్గెస్ట్ బడ్జెట్ పోయింది. నెక్స్ట్ మూవ్ అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ తిండి లేని మనకు అసలు ఉండలేం, మన డే కూడా గడవదు కాబట్టి. సో దీన్ని కూడా నేను మెయిన్ అనే చెప్తున్నా. ఇన్ని చేసినప్పుడు యూ హ్యావ్ టు బి హెల్దీ కాకపోయినా కొంచెంలో కొంచెం తినాలంటే కూడా గ్రాసరీస్ కి ఖర్చు అవుతుంది. అండ్ ఐ నో ఇక్కడ గ్రాసరీస్ ఆర్ వెరీ కాస్ట్లీ. అసలు వాల్మార్ట్కి ఏం కొన్నాంరా అనిపిస్తుంది కానీ మన బిల్లు మాత్రం ఇంత వస్తుంది.
తప్పదు గైస్ కొన్నిటికి ఇంకా. సో ఫుడ్ అండ్ గ్రాసరీస్ తీసుకుంటే ప్రతి పర్సన్ కన్జ్యూమ్ చేసిన దాన్ని బట్టి కొంచెం వేరీ అవుతుంటది. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ కదా. బట్ కొంచెం చూసుకుంటే 150 to 200 ఓన్లీ ఫర్ గ్రాసరీస్ పర్ మంత్ అవుతుంది. మనం రూమ్ రెంట్, మొబైల్ బిల్ తర్వాత ఎక్కువ ఖర్చు పెట్టేది గ్రాసరీస్కే ఎంత కాదన్నా కూడా. సో 150 to 200 అంటే అరౌండ్ 9,000 to 12,000 అన్నట్టు పర్ మంత్ కి. ఒకటేసారి 150-200 కాదు. మనం తెచ్చుకునే ఫుడ్ అంతా వన్ వీక్ ఆర్ 2 వీక్స్ వరకే తెచ్చుకుంటాం కాబట్టి మంత్ కి చెప్తున్నా నేను. మళ్ళీ ఒకటేసారి 150 అయిందని చెప్పి భయపడకండి. ఒకటేసారి 150 కాదు, $50 ఆర్ 50 to 70 మధ్యలో అవుతుంది. కొంచెం హెల్త్ కాన్షియస్ అయ్యి మంచి ఫుడ్ పైన ఇన్వెస్ట్ చేసిరంటే అది ఇంకా ఈజీగా 70 దాకా వెళ్తుంది గైస్, గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ ఫిట్నెస్ ఫ్రీక్స్ కోసం చెప్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్. సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ చాలా బాగుంటాయి, చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. కాకపోతే నేను ఉండేది మెయిన్ సిటీస్ కాదు కాబట్టి నాకు ఇక్కడ మెట్రో కానీ మిగతావన్నీ ఆప్షన్స్ లేవు. మాకు ఓన్లీ ఇక్కడ బస్ అవైలబుల్ ఉంటుంది. ఆ బస్సు కూడా వెరీ వెరీ హెవీ స్నో స్టామ్ అయితేనే బస్సెస్ క్యాన్సిల్ అవుతాయి, లేకపోతే కావు గైస్. యూజువల్లీ ఆ హెవీ స్నో స్టామ్ లో కూడా ఆల్మోస్ట్ కొన్ని అవర్స్ వరకే క్యాన్సిల్ ఉంటాయి, బట్ తర్వాత యాజ్ యూజువల్ బస్సెస్ నడుస్తాయి. సో ట్రాన్స్పోర్ట్ కి చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ తండవేర చూసుకుంటే ఇక్కడ 2 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఒకటి కాలేజ్ ఒకటి యూనివర్సిటీ. కాలేజ్ వాళ్ళకేమో వాళ్ళ ఫీలోనే ట్రాన్స్పోర్ట్ కి ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట, అంటే బస్ పాస్ ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. బట్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి అట్లా కాదు. మేము ఎక్స్ట్రా మళ్ళీ 200 పే చేసినాం, ఫీ కాకుండా, యూనివర్సిటీ ఫీజు కాకుండా. సో బస్ పాస్ అన్నట్టు అది $200 పే చేయాలి, ఇది పర్ ఇయర్. మీరు కాన్ఫెడ్ కాలేజ్కి వెళ్తుంటే మాత్రం మీరు ఆ 200 కూడా కట్టాల్సిన అవసరం లేదు, మీకు అది ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. ఓన్లీ లేకే స్టూడెంట్స్ కి మాత్రం ఫీ కాకుండా ఎక్స్ట్రా పే చేయాలి. 200 CAD అంటే ఒక 12,000 మన INR లో. ఇది కాకుండా మనకి ఎప్పుడన్నా మార్నింగ్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్ పడ్డప్పుడు బస్ ఫెసిలిటీస్ ఉండవు. ఎర్లీ మార్నింగ్స్ బస్సెస్ ఉండవు, నైట్ 11 తర్వాత బస్సెస్ ఉండవు. సో ఈ టైంలో మీకు షిఫ్ట్స్ పడ్డప్పుడు యూ హ్యావ్ టు టేక్ క్యాబ్. ఇదే కాకుండా అప్పుడప్పుడు బస్సెస్ క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. బస్సెస్ క్యాన్సిల్ అయినప్పుడు మీకు షిఫ్ట్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో యూ హ్యావ్ టు టేక్ అ క్యాబ్. ఇక్కడ క్యాబ్ రైడ్స్ ఎట్లుంటాయి అంటే $10 to $15 ఛార్జ్ చేస్తారు. ప్రైస్ ఇది ఎంత దగ్గర రేడియస్ లో ఉన్నా కూడా 10 తీసుకుంటారు. అంటే కొంచెం ఇండియన్స్ డ్రైవ్ చేస్తున్నారు అంటే వాళ్ళని కొంచెం బేరమాడే తక్కువ మాట్లాడుకోవచ్చు. బేరమాడడం మన బ్లడ్ లోనే ఉంది గైస్, సో ఆడండి, తప్పులేదు. సో ఆ క్యాబ్ చూసుకుంటే ఒక 600 to 900 అనుకోండి గైస్. ఆల్మోస్ట్ మన ఖర్చు అంతా మెయిన్గా వీటిపైన స్పెండ్ చేస్తూ ఉంటాం. ఇది కాకుండా మిస్సెలేనియస్ అనుకోండి గైస్, అంటే ఇంకా ఎప్పుడో ఒకసారి షాపింగ్కి వెళ్ళాలనిపిస్తుంది. వింటో షాపింగ్, వింటో బూత్ షాపింగ్, మరి ఏదో ఒకటి షాపింగ్ అనే కాదు, కొన్నిసార్లు మనం బయట ఫుడ్ తింటాం, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాం, రెస్టారెంట్స్కి వెళ్తాం, అక్కడ పే చేస్తాం. సో ఇట్లాంటి చిన్న చిన్న ఖర్చులు కూడా అవుతాయి, తెలియకనో అయిపోతాయి. నేను కొంచెం పర్సనల్ యూసేజ్కి షాపింగ్స్ అట్లా ఇట్లా చేసినా కూడా ఒక $150 ఈజీగా అయిపోతుంది. ఇంతమంది కొంచెం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అంటే ఇంకో 200 దాకా కూడా వెళ్ళొచ్చు. సో 150 to 200 నేను వేస్తున్నా మిస్సెలేనియస్ ఖర్చు అంతా. 9K to 12K మధ్యలో ఉంటుంది. సో ఇదంతా ఒక ఎస్టిమేషన్ ఖర్చు అన్నట్టు. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ 1100 యాడ్ అవుతుంది. 1100 యాడ్ అంటే INR లో చూసుకుంటే 66,000 అన్నట్టు. అంతకీ 66,000 అవుతుంది. మనం ఇక్కడ GICతో వస్తాం. సో GIC మనకి మంత్కి 1300 ఎంతనో మన అకౌంట్లో ఇస్తారనమాట. అంటే మన మనీనే మనకు ఒకటేసారి ఇవ్వకుండా మంత్లీ డివైడ్ చేసి ఇస్తూ ఉంటారు. మీకు పార్ట్ టైం లేకపోతే మాత్రం మీరు ఆ GIC నుంచే తీసుకొని పే చేసుకోవాల్సి వస్తుంది. బెస్ట్ ఆప్షన్ ఇస్ పార్ట్ టైం చేసుకోవడం బెటర్. మంత్కి వచ్చినట్టు ఈ వీటికి వెళ్ళిపోతాయి. సో ఈ పార్ట్ టైమ్స్ మీద నేను నెక్స్ట్ వీడియో చేస్తున్నా గైస్, సో స్టే ట్యూన్డ్. కెనడా ఈజ్ ఎక్స్పెన్సివ్, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మీకు షిఫ్ట్స్ ఎక్కువ వచ్చి ఎక్కువ మనీ సేవ్ చేసుకోగలిగి మీరు ఇందు నుంచి ఖర్చు కొంచెం తక్కువ చేసుకొని సేవ్ చేసుకోగలిగితే మీరు మేనేజ్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం GIC నుంచి తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది గాయస్ ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్కి కెనడాలో మినిమం మంత్లీ ఖర్చు. అండ్ గాయస్ చాలా మంది నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు బూస్ట్ అప్ ఇవ్వండి గాయస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అది నాకు కొంచెం బూస్టింగ్, ఎంకరేజింగ్ ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా ఇన్స్టాగ్రామ్లో నాకు DM చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ID ఇక్కడ పెడుతున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. Keep supporting me like this. Stay tuned for my further videos. Until then, bye-bye. Hey guys. Hey guys. And guys. And guys. And guys. And guys. And guys. Thank you for watching.